ఫ్యాక్ట్ న్యూస్ టీఆర్ఎస్ పుట్టక ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం వేసింది దివంగత రాజశేఖర్ రెడ్డి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. 42 మందితో కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వినతి పత్రం ఇప్పించింది వైఎస్ఏ అని అన్నారు. మాతోనే తెలంగాణ వస్తుందని వైఎస్ 1కి 10 సార్లు చెప్పారని గుర్తు చేశారు. కానీ తూతూ మంత్రంగా ఒకవైపు సభను నడిపినట్టు చేస్తూ ఇంకోవైపు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మరోవైపు అదనపు సమయాన్ని అడుగుతూ కుట్రలకు ముఖ్యమంత్రి గారు ఏవైతే తెరలేపుతా ఉన్నారో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్పీకర్ గారికి. దాంతోపాటు గతంలో సాంప్రదాయాలు చూసినట్టయితే మరి శాసనసభ తీర్మానం లేకుండా ఎక్కడా కూడా అదనపు సమయాన్ని మరి రాష్ట్రపతి గారు ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి కూడా స్పీకర్ గారిని మేము కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ఒక నిమిషం ఇప్పుడు విమర్శించే వాళ్ళు ఏమైనా చెప్తారు. బాధ్యత గల పార్టీగా టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడేం చేయాలో స్పష్టంగా తెలుసు. మేము గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మాకున్న స్పష్టత మాకున్న నిబద్ధత వేరే ఏ పార్టీకి లేదు. కానీ కొంతమంది విమర్శకులు మా ప్రత్యర్థి పార్టీల వాళ్ళు ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయ యవనిక మీద ఉంటే తమ మనుగడ కోల్పోతాము అన్న భయంలో ఉన్నవారు ఖచ్చితంగా వారి హడావుడి వారు చేస్తారు. కానీ ఆ మిత్రులకు కూడా నేను సూచిస్తా ఉన్నా, ఊరిలో పెళ్లికి కుక్క. రాష్ట్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య ముంబైలో దారుణ హత్యకు గురైంది. ఈ నెల 4న విజయవాడ బయలుదేరిన అనూహ్య అప్పటి నుండి కనిపించకపోవడంతో ఆమె తండ్రి విజయవాడ రైల్వే స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11 రోజుల అనంతరం ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అనూహ్య ముంబైలోని టీసీఎస్ కంపెనీలో పనిచేస్తుంది. క్రిస్మస్ సెలవులకు సొంత ఊరికి వచ్చిన అనూహ్య ఈ నెల 4న విజయవాడలో విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో ముంబై బయలుదేరింది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి చివరిసారిగా తండ్రితో మాట్లాడింది. ఆ తర్వాత ఆమె నుంచి ఫోన్ రాలేదు. అనూహ్య తండ్రి ఎన్నోసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. దీంతో ఆయన అనూహ్య స్నేహితురాలకి ఫోన్ చేశారు. ఆమె నుంచి కూడా సరైన సమాచారం అందలేదు. దీంతో ఈ నెల 5వ తేదీన అనూహ్య కనిపించడం లేదంటూ విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11 రోజుల అనంతరం ఆమె మృతదేహాన్ని ముంబైలోని కుంజు మార్గ్లో గురువారం కనుగొన్నారు. ఆమె మృతదేహం కాలిన గాయాలతో కుళ్లిపోయింది. ఆమె వేలికి ఉన్న ఉంగరం ఆధారంగా ఆమె తండ్రి అనూహ్యను గుర్తించారని పోలీసులు తెలిపారు. ముంబై వచ్చిన తర్వాతే ఆమె అదృశ్యమైందని పోలీసులు గుర్తించారు. అనూహ్యను దుండగులు అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్టు భావిస్తున్నారు. మిస్టరీగా మారిన ఈ కేసును మర్డర్ కేసుగా నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సదస్సుకు 6 మంది సీమాంధ్ర ఎంపీలకు ఆహ్వానం అందకపోవడంతో ఎంపీ లగడపాటి రాజగోపాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిలుపు రాకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ విషయంపై ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో తేల్చుకుంటానని చెప్పారు. ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికమే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడవాల్సిన ఒక జాతీయ పార్టీ 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేస్తున్న ఊహించలేదు. బట్ ఎందుకు ఈ విధంగా జరిగిందో నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినాక అక్కడ పార్టీ పెద్దలతో మాట్లాడి, ఎందుకంటే మాకెంతవరకు ఇప్పుడు ఎటువంటి నోటీసు రాలేదు, మమ్మల్ని పార్టీ కార్యక్రమాలు పాల్గొనదని ఎప్పుడు చెప్పలేదు, మమ్మల్ని ఎటువంటి చర్య తీసుకోలేదు. సో అందుకని ఎందుకని మమ్మల్ని మీటింగ్కి రానికుండా పాసులు నిరాకరించారనేది ఖచ్చితంగా అడుగుతాం. ఎందుకంటే నేను 1వ తారీఖు నాడు, జనవరి 1వ తారీఖు నాడు మా పార్టీ యొక్క నిబంధనలకు అనుగుణంగా, కాన్స్టిట్యూషన్కి అనుగుణంగానే ఒక ప్రైవేట్ మెంబర్ అంటే అన్అఫిషియల్ రిజల్యూషన్, అనధికారిక తీర్మానం ఒకటి నేను ప్రవేశపెట్టాను. ఆ అధికార తీర్మానంలో వర్కింగ్ కమిటీ కంటే కూడా అత్యున్నతమైన వ్యవస్థ ఏఐసీసీ జనరల్ బాడీ కాబట్టి. అలనాటి సినీ నటి సుచిత్ర సేన్ కన్ను మూశారు. గత కొంతకాలంగా హృద్రోగ వ్యాధితో బాధపడుతూ కోల్కతాలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆంది, దేవదాస్ వంటి పలు చిత్రాల్లో నటించిన ఆమె అంతర్జాతీయ ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఖ్యాతి గరించారు. భారత ప్రభుత్వం 1972లో పద్మశ్రీ పురస్కారంతో సుచిత్ర సేన్ను సత్కరించింది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీడిన అనూహ్య మిస్సింగ్ మిస్టరీ. ముంబైలో దారుణ హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్. తెలంగాణ వాదానికి బీజం వేసింది వైఎస్ రాజశేఖరే. అసెంబ్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. ఢిల్లీలో ప్రారంభమైన ఏఐసీసీ కమిటీ మీటింగ్. సీమాంధ్ర నేతలకు అందని ఆహ్వానం. వెటరన్ యాక్ట్రెస్ సుచిత్రా సేన్ కన్నుమూత. కోల్కతాలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి. ఇది పచ్చి ఏపీవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.